హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మ్యాగీ లాగ్స్. ఇవాళ వెమ్ములూరు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ సీతారామ స్వామి దేవస్థానం నందు వెమ్ములూరు గ్రామం ప్రజలు శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ఉభయం ఇవ్వడం జరిగింది. చూసారా మా ఊర్లో ఏ విధంగా ఉభయాలు ఇస్తున్నారో? మీ ఊర్లో కూడా ఇంతకు మించి ఇచ్చుంటే కామెంట్లో తెలియజేయండి. చూసారా మేము ఎంత బాగా చేస్తున్నాం సెలబ్రేషన్స్. అదే రకంగా స్వామివారికి ఎన్నో రకాల నైవేద్యాలు సమర్పించారు. మీరు కూడా ఇంతకు మించి ఎక్కువే సమర్పించుంటారనుకుంటున్నాము. మీరు కూడా స్వామివారికి ఏవే నైవేద్యాలు సమర్పించారో అదే రకంగా మీ ఊరిలో కూడా శ్రీరామనవమి ఉత్సవాలు ఎంత బాగా జరుపుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. వీళ్ళందరూ వెమ్ములూరు గ్రామంలో ఉన్నటువంటి భజన బృందం. వీళ్ళందరూ కూడా స్వామివారి కీర్తనలు చాలా చక్కగా ఆలపిస్తూ ఉంటారు. మేమైతే టపాసులు అగుట్లు గిగుట్లు పేల్చి చాలా హంగామా చేసేసాం. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి భజన కీర్తనలు. మీకు కూడా మేము చేసిన అభయాలు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ కామెంట్ చేయండి. అదేవిధంగా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము.
ఇంకెప్పుడు దాకా ఆలకించిన కీర్తనలు చాలని స్వామివారికి మంగళహారతులు ఇవ్వడం జరిగింది. పూజలు అవన్నీ అయిపోయాయి, నైవేద్యం కూడా స్వామి తినేశాడు. లాస్ట్లో స్వామివారికి మంగళహారతి ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మంగళహారతిని అక్కడ ఉన్నటువంటి భక్తులకు కూడా అయ్యోరు వారు ఇచ్చారు. ఇంకా చివరిగా పూజలన్నీ అయిపోయిన తర్వాత ఇంకేముంది, ప్రసాదమే. చూడండి మా ఊర్లో ప్రసాదం ఏ విధంగా తింటారు. అందరూ ఒకరి మీద ఒకరు పడి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు ప్రసాదం అని చెప్పగానే. ఈ రకంగా చాలా సంతోషంగా మా ఊర్లో శ్రీరామనవమి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. మీకు కూడా మా ఛానల్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము. మా ఊర్లో చిన్న వాళ్ళ కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారి నైవేద్యాన్ని తీసుకుని వెళ్తూ ఉంటారు. పూజ మొత్తం ఒక ఎత్తు అయితే ప్రసాదం పెట్టేటప్పుడు ఇంకొక ఎత్తు. అప్పటిదాకా కనిపించిన జనాభా అంతా కూడా వచ్చి ప్రసాదం పెట్టుకుని వెళ్తూ ఉంటారు. ప్రసాదం పెట్టేంతవరకు గుడి దగ్గరే కూర్చో ఉంటారు.